శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు కూడా ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఈ పూజలు చేస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. మరోవైపు ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంవత్సరానికి ఒకసారి ఆలయ పరిశుద్ధ కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఆలయంలో అన్ని సేవలు రద్దు చేశారు. ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. ఈ 3 రోజులు కూడాను అన్ని ఆర్జిత సేవలు కూడాను రద్దు చేయటం జరిగింది. ఎందుకంటే పవిత్రోత్సవాలు కేవలం అమ్మవారి యొక్క ఆలయంలో కాలవశాత్తు జరిగేటటువంటి స్పృశ్య దోష నివారణకు సర్వప్రాయశ్చిత్త విధి విధానముతో వైదికోక్తంగా చేయబడేటటువంటివి. అందువల్ల ఈ 3 రోజులు కూడాను ఎటువంటి గోత్రనామాలు లేకుండా అమ్మవారికి కేవలం లోక కళ్యాణార్థం ఈ క్రతువు అంతా కూడాను చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులందరూ కూడాను గమనించి అమ్మవారి దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. జై దుర్గా భవానీ, జై జై భవానీ.